మెడికల్ షాప్లో ఇస్తారు, అందుకే తీసుకుంది, అందుకే డ్యామేజ్ అయింది. మా అమ్మమ్మ 86 ఇయర్స్ ఓల్డ్, ఆమె రిటైర్డ్ టీచర్. లైఫ్లో ఒక్కరోజు కూడా ఆమె టాబ్లెట్ వేసుకుంది లేదు. కానీ మోకాలు నొప్పి ఉందని రోజుకొక పెయిన్ కిల్లర్ వేసుకుంది. ఆమె సేఫ్ అనుకుంది. మెడికల్ షాప్ వాడు కూడా సేఫ్ అనే చెప్పిండు. ఒకరోజు రిపోర్ట్స్ వచ్చినాయి, డాక్టర్ చెప్పిండు కిడ్నీస్ డ్యామేజ్ అయినాయి టాబ్లెట్ వల్ల అని. ఆమె ఒక్కరోజు కూడా తప్పు చేయలేదు, నొప్పి వస్తుందని చెప్పి రోజు ఒక టాబ్లెట్ వేసుకుంది అంతే. కొన్ని ఇయర్స్ లోపల బాడీలు అన్నీ సైలెంట్గా జరిగిపోయినాయి. మెడికల్ షాప్లో ప్రిస్క్రిప్షన్ అడగరు, ఎవరు చెప్పరు ఇవి సేఫ్ కాదని. మనం అడిగిందే ఇస్తారు. ఇది మా అమ్మమ్మ స్టోరీ మాత్రమే కాదు, మీ ఇంట్లో కూడా ఒక అమ్మమ్మనో ఒక తాతనో ఉంటారు, లేదా ఇంకొవరైనా రోజు ఒక టాబ్లెట్ వేసుకుంటారు. మోకాల నొప్పి కోసమో, లేదా నడుము నొప్పి కోసమో, లేదా నిద్ర వస్తలేదనో. ఒక్కసారన్నా ఎవరన్నా చెప్పినారా డాక్టర్కి చూపెట్టుకోని? ఎవరన్నా అడిగినారా ఎన్ని రోజుల నుండి అని? అసలు తప్పబడిది టాబ్లెట్స్ ఇచ్చిన మెడికల్ షాప్ వాళ్ళదా, లేకపోతే టాబ్లెట్స్ వేసుకున్నట్టు వాళ్ళదా, లేకపోతే ఏమైంది అని చెప్పి అడగని వాళ్ళదా? వాళ్ళకి తెలియదు నొప్పి టాబ్లెట్ నొప్పిని మాత్రమే తగ్గిస్తుంది, ప్రాబ్లమ్ని కాదని. లోపల బాడీలనేమో అన్నీ సైలెంట్గా జరిగిపోతుంటాయి. మీ ఇంట్లో కూడా ఎవరన్నా ఇట్లా వేసుకుంటున్నారా?